నమస్తే. చదువుకోవటానికి రష్యా దేశానికి వెళ్ళాడు భారతీయ యువకుడు. వెళితే ఆయన జీవితమే అనేకమైనటువంటి ఊహించిన మలుపులు తిరిగిందంట. వివరాల్లోకి వెళితే గుజరాత్ రాష్ట్రంలోని మోర్చా గ్రామానికి చెందిన 22 ఏళ్ల యువకుడు షాహిద్ మహమ్మద్ హుస్సేన్ జీవితం ఈరోజు అతలాకుతలమైపోయింది. రష్యా దేశంలోని డ్రగ్ కేసులో ఇరికించి జైల్లో పెట్టి 7 సంవత్సరాలు జైలు శిక్ష విధించినటువంటి రష్యా ప్రభుత్వం. కానీ ఆ యువకుడు జైల్లో ఉంటాడనుకుంటే జైల్లో కూడా లేకుండా చేసిందంట రష్యా ప్రభుత్వం. అక్కడి నుంచి అట్లా కాదు, సైన్యంలో చేరితే నీ జీవితం బాగుంటుందని చెప్పి రష్యా దేశంలోని సైన్యంలోకి చేర్చారంట మహమ్మద్ హుస్సేన్ని. చేర్చిన తర్వాత భయభ్రాంతులతో గురైనటువంటి షాహిద్ మహమ్మద్ హుస్సేన్ పరిస్థితి ఈరోజు రష్యా దేశం నుంచి ఉక్రెయిన్ దేశానికి ఎట్లా వెళ్ళాడు, ఉక్రెయిన్ దేశంలోని ఎట్లా తలదాచుకున్నాడు, అక్కడి నుంచి మన భారతదేశ ప్రధాని మోదీకి ఏ విధంగా వినిపించుకున్నాడు, ఆ వివరాల్లోకి వెళ్దాం. అదేంటో చూద్దాం. చదువు కోసం రష్యా వెళ్లే సైన్యంలోకి ఉక్రెయిన్లో బందీగా గుజరాత్ విద్యార్థి. చదువు కోసం రష్యా వెళ్లిన గుజరాత్ విద్యార్థి సాహిల్ మజోటి నకిలీ డ్రగ్స్ కేసులో ఇరికించి 7 ఏళ్లు జైలు శిక్ష విధించిన రష్యా జైలుకు బదులుగా సైన్యంలో చేరాలంటూ బలవంతం. ఉక్రెయిన్ సరిహద్దులో తమ దేశం తరపున యుద్ధంలోకి పంపిన రష్యా సైన్యం నుంచి తప్పించుకొని ఉక్రెయిన్ దళాలకు లొంగుబాటు. తనను కాపాడాలంటూ ప్రధాని మోదీకి వీడియో ద్వారా విజ్ఞప్తి. చదువుకోవటానికి రష్యా వెళ్లిన ఓ భారతీయ విద్యార్థి జీవితం ఊహించని మలుపులు తిరిగింది. నకిలీ డ్రగ్స్ కేసులో ఇరుక్కొని రష్యా సైన్యంలో చేరాక తప్పని పరిస్థితిలో చిక్కుకొని చివరకు ఉక్రెయిన్ దళాలకు బందీగా మారాడు. తనను ఎలాగైనా కాపాడాలంటూ ప్రధాని నరేంద్ర మోదీకి అతను పంపిన వీడియో సందేశం ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తుంది. అసలు ఏం జరిగింది? గుజరాత్లోని మోర్చికి చెందిన 22 ఏళ్ల సాహిల్ మహమ్మద్ హుస్సేన్ మజోటి కంప్యూటర్ ఇంజనీరింగ్ చదివేందుకు 2024 జనవరిలో విద్యార్థి వీసాపై రష్యా వెళ్లాడు. సెయింట్ పీటర్స్బర్గ్ లో 3 నెలలు రష్యన్ భాష కోర్సు పూర్తి చేశాక ఆర్థిక ఇబ్బందుల కారణంగా మాస్కోలో ఓ కిచెన్ వేర్ కంపెనీలో పార్ట్ టైం కొరియర్ బాయ్ గా చేరాడు. అయితే 2024 ఏప్రిల్లో అతని జీవితం తలకిందులైంది. తాను డెలివరీ చేస్తున్న ఓ పార్సల్లో ఎవరో ఉద్దేశపూర్వకంగా మాదక ద్రవ్యాలు పెట్టడంతో రష్యా పోలీసులు అతన్ని అరెస్టు చేశారు. 6 నెలల విచారణ అనంతరం కోర్టు అతనిని 7 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. ఈ క్రమంలో రష్యా అధికారులు అతని ముందు 2 మార్గాలు ఉంచారు. ఒకటి 7 ఏళ్ల పాటు జైలు జీవితం గడపటం, రెండోది ఏడాది పాటు రష్యా సైన్యంలో పనిచేయటం. సైన్యంలో చేరితే భారీ మొత్తంలో జీతంతో పాటు కేసుల నుంచి విముక్తి కల్పిస్తామని హామీ ఇచ్చారు. జైలుకు వెళ్లడం ఇష్టం లేక సాహిల్ సైన్యంలో చేరేందుకు అంగీకరించాడు. యుద్ధ భూమి నుంచి ఉక్రెయిన్కు 2024 సెప్టెంబర్లో కేవలం 15 రోజులు ప్రాథమిక శిక్షణ ఇచ్చి సెప్టెంబర్ 30న అతన్ని ఉక్రెయిన్ యుద్ధం రంగంలోకి పంపారు. అయితే మరుసటి రోజే తన కమాండర్తో వివాదంతో అతను రష్యా సైన్యం నుంచి తప్పించుకొని ఉక్రెయిన్ దళాలకు లొంగిపోయాడు. అప్పటి నుంచి అతను ఉక్రెయిన్ అదుపులోనే ఉన్నాడు. రష్యా అధికారులు హామీ ఇచ్చినట్టు తనకు ఎలాంటి జీతం అందలేదని, తన భవిష్యత్తుకు అంధకారంగా మారిందని సాహిల్ ఆవేదన వ్యక్తం చేశాడు. ప్రధాని మోదీకి వీడియో విజ్ఞప్తి. ఇటీవలే ఉక్రెయిన్కు చెందిన 63వ మెకనైజ్డ్ బ్రిగేడ్ సాహిల్తో మాట్లాడిన వీడియోను విడుదల చేసింది. ఆ వీడియోలో సాహిల్ తన దీనగాథను వివరించాడు. చదువులు, ఉద్యోగాల కోసం రష్యాకు వచ్చే భారత యువత జాగ్రత్తగా ఉండండి. ఇక్కడ మోసాలు చాలా ఎక్కువ. నకిలీ డ్రగ్స్ కేసుల్లో ఇరికించి సైన్యంలోకి పంపుతున్నారు. నాలాగే దాదాపు 700 మంది జైలులో మగ్గుతున్నారు అని హెచ్చరించారు. భారత ప్రభుత్వం ప్రధాని నరేంద్ర మోదీ గారు దయచేసి నన్ను కాపాడండి. ఇటీవలే రష్యా అధ్యక్షుడు పుతిన్ భారత పర్యటనకు వచ్చినందున దౌత్యపరమైన చర్చలు జరిపి నన్ను నా కుటుంబం వద్దకు చేర్చండి అని కన్నీటితో వేడుకున్నాడు.